నమస్కారం. దేవతలకు అమృతం ఎంత ముఖ్యమో భారతీయుడికి గంగ అంత ముఖ్యం. వాళ్ళు అమృతం తాగి ఎంత ఆనందిస్తారో భారతీయుడు గంగా జలాన్ని కాస్త అవపోసన బట్టి కాస్త తాగి అంత ఆనందిస్తాడు. భగవద్గీత కించిదీత గంగాజల లవ కణికాపిత్వ అంటారు కదా శంకరాచార్యుల వారు. గంగాజలాన్ని కొంచెమైనా తాగాలట. ఇంత గంగ మీద ఇంత ప్రేమ ఉంది భారతీయుడికి. దేవతలు అమృతాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక 4 చుక్కలు భూమి మీద పడ్డాయట. అవి ఎక్కడెక్కడ పడ్డాయి అంటే ప్రయాగరాజు, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ఈ 4 చోట్ల. ప్రయాగరాజులో గంగమ్మ ఉంది, హరిద్వార్లో గంగమ్మ ఉంది, ఉజ్జయినిలో క్షిప్రా నది, నాసిక్లో గోదావరి తల్లి పుట్టింది అక్కడ. ఈ నాసిక్, ఉజ్జయిని 2 చోట్ల కూడా జ్యోతిర్లింగాలు ఇవి. శివమహాదేవుడు ఉన్నాడు కదా, శివుడి జటాజూటంలోనే కదా గంగమ్మ ఉన్నది. కాబట్టి ఏ రకంగా చూసినా మనకు గంగతో సంబంధం ఉన్నటువంటివి. ఈ 4 చోట్ల అమృతపు చుక్కలు పడ్డప్పుడు ఈ 4 ప్రదేశాల్లో కూడా కుంభమేళా జరుగుతుంది. కుంభము అంటే కుండ. ఈ అమృతము ఉంచినటువంటి కుండలో నుంచి అమృతపు చుక్కలు ఒలికినాయి కాబట్టి ఈ ప్రాంతాలలో కుంభమేళా జరుగుతుంది. మరి భారతదేశంలో ఒక నార్త్ ఇండియాలోనైనా, వాట్ అబౌట్ సౌత్ ఇండియా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మనకు నార్త్ సౌత్ డివైడ్ తీసుకురావాలని ప్రయత్నం చేసే మహానుభావులు ఎక్కువగా ఉన్నారు కదా. అట్లనే దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడులో కుంభకోణం అని ఒక ఊరుంది. అక్కడ అమృత భాండాన్ని శివుడు తన బాణంతో కొట్టే ఆ అమృత భాండం మొత్తం కూడా ఉలికి ఒక చెరువుగా మారింది అట. అది 20 ఎకరాల చెరువు. దాన్ని మహామాఘం చెరువు అంటారు. ఆ చెరువులో కూడా కుంభమేళ జరుగుతుంటుంది. సరే, అమృతం ఒలికినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి తడిసిన ఇసుకను పిసికి శివమహాదేవుడే ఒక లింగం తయారు చేశాడట. అది కుంభకోణంలో ఉండేటువంటి శివలింగం. ఆ శివలింగం మీద నీళ్లతోటి ఎప్పుడూ కూడా అభిషేకం చేయరు. ఎందుకంటే నీళ్లతో చేస్తే ఆ ఇసుక అంతా కరిగిపోతుందని. ఇది మనకు కుంభమేళా చరిత్ర. సో భారతదేశం అంతటా కూడాను ఈ కుంభమేళా అనేటువంటిది వ్యాపించి ఉంది. కుంభకోణానికి దగ్గరలో కావేరి ఉన్నప్పటికీ కూడా జనం కావేరిలో స్నానం చేయరు. ఈ మహామాఘం చెరువులోనే చేస్తారు. చేసినప్పుడు అక్కడ గంగానది, గోదావరి, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు, ఇన్ని నదుల నీళ్లు కూడా అక్కడికి వచ్చి చేరతాయట. ఇది భారతీయుడి విశ్వాసం. సరే, మరి మీరు కుంభమేళాకు వెళ్ళొచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు, మేము వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. నిరభ్యంతరంగా వెళ్ళండి. చక్కగా ట్రైన్లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. హాయిగా ప్రయాగరాజ్ స్టేషన్లో దిగండి. అక్కడి నుంచి బ్యాటరీ కారుల్లోనో లేకపోతే ఆటోల్లోనో కుంభమేళా జరిగేటువంటి ప్రదేశం దాకా వెళ్ళి అక్కడ మంచిగా కుంభస్నానం చేసి మళ్ళా రైల్లో ఆనందంగా తిరిగి రండి. ఇది ట్రైన్లో వెళ్ళేవాళ్ళైతే. ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళైతే ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ దిగి అక్కడి నుంచి ఒక 15-16 కిలోమీటర్లు. మాకు ట్యాక్సీ వాడు 2500 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై, ట్యాక్సీలు కావాలి లేవు, అక్కడ ఏం దొరుకుతాయి కోటాను మందికి. సో 2500 తీసుకున్నాడు. మామూలు సమయంలో అయితే అది 1000 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. మేము కుంభమేళా ప్రాంతానికి వచ్చాం. కారుల్లో వచ్చేవాళ్ళు అయితే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఆపుతున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఎందుకు ఆపాలి అని మీరంతా ప్రశ్న వేయచ్చు. మన ఇళ్లలో ఫంక్షన్ అయితే మనమే ఒక ఫర్లాంగ్ దూరంలో మన కార్లో ఎంత దూరం వెళ్తాయి. అదే ఇంకా పెద్ద ఫంక్షన్ అయితే దాదాపు కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సి వస్తుంది. కోటాను మంది వచ్చేటువంటి ప్రదేశంలో మరి 10 కిలోమీటర్ల దూరం దగ్గరలో ఉంటుందా? ఉండదు కదా. ఆ 10 కిలోమీటర్ల దూరం నుంచి బ్యాటరీ కార్లు, తర్వాత మోటార్ సైకిళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకొని మన అక్కడ దింపేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం ప్రయాగరాజ్కి వెళ్ళవచ్చు, కుంభమేళా ప్రాంతానికి. ఈ కుంభమేళా ప్రాంతం అంతా ఏమిటి అంటే గంగా నది ప్రవహించేటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో గంగా నది వరదల్లో ఉన్నప్పుడు బాగా 2 ఒడ్లు బట్టి మంచిదిగా వెళ్తుంటుంది. ఫిబ్రవరి మాసంలో ఏమవుతుంది, బాగా కుదించుకుపోతుంది.
ఇటు ఒడ్డు అంతా కూడా ఇసుక తిన్నెలు కదా. ఈ ఇసుక తిన్నెల మీద 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి 50 చదరపు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి టెంట్ సిటీ. ఈ తాత్కాలికమైన టెంట్ సిటీలో ఇసుక తిన్నెల మీద ఎట్లా వేశారు అంటే, రోడ్లు మనం రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు కింద మనకు షీట్లు కనపడతాయి చూడండి, ఐరన్ షీట్లు. అట్లాంటి ఐరన్ షీట్లు మొత్తం కూడాను ఇసుక తిన్నెల మీద పరిచారు. పరిచి 50 చదరపు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెల మీద ఈ ఐరన్ షీట్లు పరిచి చక్కటి రోడ్లు తయారు చేశారు. మంచి మంచి కార్లు కూడా వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు కూడా. మంచి వసతి ఉంది. ఇవన్నీ కూడా టెంట్స్ ఉన్నాయి, అన్ని టెంట్స్. ప్రతి టెంట్లో కూడా మీకు ఎప్పుడు దాదాపు భోజన సదుపాయం ఉన్నది, ఫ్రీగా పెడతారు. ఎన్నో ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చూసినట్టయితే ప్రతి ఘాటు పరిశుభ్రంగా ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇంత కూడా మనకు దుర్వాసన అనేది లేదు. ఇంకా 11 రోజులే మిగిలి ఉంది మొత్తం 46 రోజుల్లో. అంటే ఏంటి, 35 రోజులు అయిపోయింది. ఈ 35 రోజుల్లో 50 కోట్ల మంది స్నానం చేసినప్పటికీ కూడా ఇంత కూడా మనకు దుర్వాసన అనేటువంటిది లేదు. అబ్జర్వ్ చేయండి మీరు వెళ్తే, ఇది నా అబ్జర్వేషన్. ఇంత కూడా దుర్వాసన లేదు, పరిశుభ్రంగా ఉన్నాయి ఘాట్స్ అన్నీ కూడా. హాయిగా స్నానం చేయండి, ఆనందంగా తిరుగు ప్రయాణంలో మళ్ళీ చక్కగా వచ్చేయండి. ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్ చేయడానికి కొంత డిలేస్ జరుగుతూ ఉంటాయి, తప్పదు కదా. మరి వాటిని కూడా భరించాలి. మనం భరించినప్పుడే మనం దీన్ని ఎంజాయ్ చేయగలం. సో హాయిగా వెళ్ళిరండి. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము, ఇవన్నీ కూడా పిచ్చమాటలు, ఉత్తమాటలు. ఇవన్నీ కూడా ఊరికి ప్రచారం చేస్తున్నారు. ప్రశాంతంగా వెళ్ళండి, చక్కగా ఫాలో ద డిసిప్లిన్. మంచి ఘాట్ చూసుకోండి, చక్కగా వెళ్ళి స్నానం చేయండి. అక్కడి నుంచి మేము కాశీ, అయోధ్య వెళతామంటే వెళ్ళవద్దు. ఈ క్రౌడ్ అంతా వెళ్ళి అక్కడ పడితే ఆ టెంపుల్స్ వీటన్నిటిని భరించగలిగేటువంటి శక్తి ఉండాలి కదా. కాబట్టి ప్రశాంతంగా ప్రయాగరాజ్ వెళ్ళండి, స్నానం చేయండి, వచ్చేయండి. మేము కాశీ వెళ్ళాం, కాశీ వెళ్ళి చూద్దామని. 6-7 కిలోమీటర్ల మేర క్యూ ఉన్నది. ఆ క్యూలో నిల్చొని శివుడిని దర్శనం చేసుకోవాలంటే విశ్వనాథుడిని దాదాపు 8 గంటలు పడుతుంది. తిరుపతి క్యూలో లాగా చక్కగా మంచిగా షెడ్లు గిడ్లు వేసి కూర్చునేటువంటి పరిస్థితి కాదు. అంతసేపు మనం నిల్చోవాలి. కాబట్టి నిల్చునే పరిస్థితి లేదు. ప్రశాంతంగా ప్రయాగరాజ్ వెళ్ళి రండి. లేదు కాశీ వెళదాం అనుకుంటే వెళ్ళి గంగలో మునిగి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కేదార్ ఘాట్ కానీ, తిలభాండేశ్వరుని కానీ, సంకటమోచన హనుమాను కానీ వీళ్ళని దర్శించుకొని ప్రశాంతంగా హాయిగా మీ ఇళ్లకు రండి. కాస్త ఓపిక ఉంటే మీ ప్రయాణం సుఖవంతం అవుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.